నమస్తే. మనం 2026వ సంవత్సరంలో ఉత్తరా నక్షత్రము, దీనినే ఉత్తర ఫాల్గుని నక్షత్రం అని కూడా అంటారు. ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ నక్షత్రం వాళ్ళు తెలుసుకుంటే ముందు ఫస్ట్ ఈ నక్షత్రంలో ఉన్న నామ నక్షత్రాలు కూడా మనం చూద్దాం. ఇందులో ఉన్న పేర్ల ప్రకారం కనుక చూసుకుంటే టే, టో, పాపి అన్న లెటర్ వాళ్ళు కూడాను అన్న లెటర్స్ కూడాను మనకి ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం లేదా ఉత్తరా నక్షత్రంలో ఎక్కువ మంది ఉంటారు. ఈ 2026వ సంవత్సరంలో ఒక్క ప్రిన్సిపల్ గనక మీరు పాటించగలిగితే ఈ సంవత్సరంలో మీరు అన్ని విధాలుగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండి పురోగభివృద్ధి సాధిస్తారు. ఆ ఒక్క ప్రిన్సిపల్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్. మీకేమని చెప్తారంటే రెస్పాన్సిబిలిటీ విత్ అగ్రిమెంట్స్, బాధ్యత ధర్మం. బాధ్యతలు నిర్వర్తించాలి. ఎలా నిర్వర్తించాలి? ఇంతకుముందు మీరు ఎవరికైనా గనక కమిట్ అయ్యి ఉంటే, ఇంతకుముందు మీరు ఇది నేను చేస్తాను అని ఆ పనిని గనక ఒప్పుకొని ఉంటే, ఆ పనిని ఖచ్చితంగా మీరు ఇచ్చిన నోటి మాట ప్రకారం మీరు మిమ్మల్ని కమిట్మెంట్ అయిన ప్రకారం ఆ యొక్క బాధ్యత నిర్వర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పాయింట్, అది నిర్వర్తించేటప్పుడు ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. అంటే ఎగనెస్ట్ ది స్క్రిప్చర్స్, ఎగనెస్ట్ ది కోడ్ ఆఫ్ కండక్ట్, మీ పనిచేస్తున్న ఆఫీస్లో ఉన్న డ్యూటీ నియమ నిష్టల ప్రకారము ఒప్పుకున్న పనిని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ 2026 సంవత్సరంలో ఉన్నతంగా ఖచ్చితంగా చేరుతారు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎలా ఉండాలి, ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడేది ఒకటి ఏమిటంటే మీ యొక్క సెల్ఫ్ డిసిప్లైన్. ఎందుకంటే శని మీకు ఈ రాశిలో ఈ నక్షత్రంలో కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. శని మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా భద్రత బాధ్యత ఉంది. హౌఎవర్ డిసిప్లైన్ ఈజ్ నీడెడ్. సెక్యూరిటీ త్రూ డిసిప్లైన్ అని చెప్తారనమాట. అంటే క్రమశిక్షణ ద్వారా భద్రత మాత్రమే మీకు వస్తుందని గమనించుకోవాలి. 2, ఇప్పటిదాకా మీరు చేస్తున్న రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిల్లో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత అనవసరమైన అగ్రిమెంట్స్, అనవసరమైన ప్రామిసెస్, వేస్ట్ ఏమని ఉంటే అవన్నీ ఇప్పుడు మీరు తీసేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వచ్చేసింది జీవితంలో నుంచి. అలానే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన, లేదంటే సత్సంబాలు జనాలతో కల్పించుకోవాలన్నా కానీ ఒక డిటాచ్మెంట్ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరుతో వాళ్ళతో ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి క్లోజ్గా ఉండాల్సిన టైం, క్లోజ్గా కాకుండా దూరంగా ఉండాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇదంతా మీరు 2026 సంవత్సరంలో ఈ నక్షత్రం వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పనులు. ఇప్పుడు వీళ్ళకి వృత్తిలో ఎలా ఉండాలి అంటే, మీకు కెరియర్లో ఎలా ఉండాలంటే ఎప్పుడు ఈ నక్షత్రం వాళ్ళకి లాంగ్ రన్ కమిట్మెంట్స్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ డెవలప్స్. డెవలప్మెంట్ వస్తుంది. మీకు డెవలప్మెంట్ ఎలా వస్తుందంటే లాంగ్ రన్గా కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇది గమనించుకోవాలి. రెండోది ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీకు ధనం విషయంలో దూకుడుగా అయితే ఉండదు, కానీ ఖచ్చితంగా ధనం అయితే వస్తుంది. కానీ వచ్చే ధనం గ్రాడ్యువల్గా స్లోగా వస్తుంది కాబట్టి గమనించుకొని పేషెన్స్ ఉండాలి మనీ మ్యాటర్స్లో అని గమనించుకోవాలి. నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో ఎలా ఉండాలంటే సెన్స్ ఆఫ్ డ్యూటీ అంటారు. అంటే వైవాహిక సంబంధంలో మీకు బాధ్యత చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ మీద మీరు బాధ్యత తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు పర్టికులర్గా వెన్నుముక రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది గమనించుకొని హెల్త్ చక్కగా మెయింటైన్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామ చేయండి. మీ గురించి మీరు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ టైం పెట్టుకోండి. శారీరకంగా మెంటల్గా ఎప్పుడు చాలా క్లీన్గా ఉండటం చాలా చాలా అవసరం ఈ నక్షత్రం వాళ్ళకి. ఇందులో పాదాల వైజ్ కనుక చూసుకుంటే ఫస్ట్ పాదం వాళ్ళకి ఎలా ఉంటుందంటే లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి బాధ్యతలు మీరు ఎక్కువగా నిర్వర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో. రెండో పాదం వాళ్ళు కనుక చూసుకుంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్, అంటే ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యతలు ఎక్కువగా నిర్వర్తించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది నక్షత్ర పాదం వాళ్ళకి సోషల్ కాంటాక్ట్స్, అంటే మీకు బయట ఉన్న సోషల్ మీడియా కానివ్వండి, బయట నెట్వర్క్ని ఎక్కువగా బిల్డ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాలుగో పాదం వాళ్ళకి స్పిరిచువల్ సెన్స్ ఆఫ్ డ్యూటీ, అంటే ఆధ్యాత్మికంగా మీరు చేయవలసిన పనులు చాలా ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. ఇది పాదాల వైజ్ అని మీరు చేయవలసిన ఎక్కువగా ఈ 2020 సంవత్సరంలో ఎలా ఉంటారని చెప్తూ ఉంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి? ఈ నక్షత్రం వాళ్ళు ఆర్యమాన్ అనే ఒక దేవతని ఉపాసన చేయాలి. తద్వారా మీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సూర్యుని యొక్క ఉపాసన చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఆదిత్య హృదయ స్తోత్రం లాంటివి చదివితే ప్రొఫెషన్లో మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీ యొక్క శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేలా అంత సాహసం అయితే చేయరు.
పర్టికులర్గా మీ బాస్ పైన మీకు ఒక మంచి ఒపీనియన్ అయితే కలుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవండి. అలానే గోధుమలు కానివ్వండి, ఆహారం అవసరమైన వాళ్ళకి కనుక దానం చేస్తుంటే మీకు పాజిటివ్ ఎనర్జీ చాలా బిల్డ్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా మీలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇంతకుముందు చేసిన ప్రామిసెస్, కమిట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని హానర్ చేయండి. డిసానర్ మాత్రం ఈ 2026లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో చూశారు కదండి, సమరీ చూసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలానే రైటియస్ అంటే ధర్మబద్ధంగా మీ యొక్క బాధ్యతలు నిర్వర్తించడం చాలా చాలా ముఖ్యము. ఇది మీకు శ్రీరామ రక్షాన్ని గమనించుకోవాలి. సో ఈ నక్షత్రం వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని నేను ఫస్ట్ కోరుకుంటున్నాను. ఇన్ కేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రెమెడీస్ నేను తెలుసుకొని ఆ రెమెడీస్ని ఫాలో అయ్యి లైఫ్ 10 ముందుకెళ్లే విధంగా మీరు చక్కగా ప్రయత్నం చేయండి. ఇందులో ముఖ్యంగా ఆర్థికంగా ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించండి. అలానే శత్రువు బాధలు ఎక్కువగా ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం లేదా చండీ హోమం ఎక్కువగా చేస్తూ ఉంటే శత్రు బాధల నుంచి బయటపడుతుంటారు. ఎవరికైనా పెళ్లి వివాహం కాకుండా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా పెళ్ళవుతుంది. మీరు అనుకున్న కార్యక్రమం నెరవేరుతుంది. సిద్ధి మీకు సిద్ధిస్తుందని గమనించుకోవాలి. సో ఈ నక్షత్రం వాళ్ళకి మీకు ఈ 2026 సంవత్సరంలో అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.